ఈరోజు మనము తెలంగాణ లోపల స్కూళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి చూద్దాం. ముఖ్యంగా 2024, 25 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యూడైస్ అని ఒకటుంటుంది. సో, దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎన్ని స్కూళ్ళున్నాయి మనకు స్టేట్ లోపల అంటే 42,531 స్కూల్స్ ఉన్నాయి. దాని లోపల గవర్నమెంట్ స్కూల్స్ 70% ఉన్నాయి. 70% అంటే దాదాపు 30,057 స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ ఏమో 29% ఉన్నాయి. ఆ పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే ఉన్న స్కూల్ లోపల ప్రైవేట్ తక్కువ 29% ఉంది. అది 12,474. స్కూల్ పరంగా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ 70%, వెరీ మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్. కానీ ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. నంబర్ ఏమో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ తక్కువగా ఉంది. కానీ దాని లోపల ఉన్నటువంటి ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ లోపల ప్రైవేట్ స్కూల్స్ లోపల ఎక్కువగా ఉంది. నంబర్ ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ లోపల స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంది. ప్రైవేట్ లోపల ఎంతంటే 64% స్టూడెంట్స్ ఎన్రోల్ అయి ఉన్నారు. అది ఎంత వరకు అవుతుందంటే 47,52,424 స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాగే గవర్నమెంట్ తీసుకుంటే 35% ఎన్రోల్మెంట్ ఉంది స్టూడెంట్ది. అది 26,29,488. రిమైనింగ్ 1% రకరకాల స్కూళ్ళ లోపల ఉంటారు. ఆ డేటా కరెక్ట్‌గా లేదు ఇక్కడ. ఆ 1%ది. సో, మనకు బేసిక్‌గా తీసుకున్నట్లయితే గవర్నమెంట్ లోపల 35% స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్ లోపల 64%. ఇక్కడ మెజారిటీ డామినేషన్ అనేది ప్రైవేట్ స్కూల్‌లో ఉంది. కానీ నంబర్ ఆఫ్ స్కూల్స్ వైస్ చూస్తే మాత్రం గవర్నమెంట్ ఎక్కువగా ఉంది. ప్రైవేట్ తక్కువగా ఉంది. అట్లాగే టీచర్స్ నంబర్ ఆఫ్ టీచర్స్ కనుక చూసినట్లయితే మనకి టోటల్‌గా గవర్నమెంట్ లోపల 44% టీచర్స్ ఉన్నారు. అది 1,54,956. అట్లాగే ప్రైవేట్ లోపల అయితే 56% టీచర్స్ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రైవేట్ డామినేషన్ అంటే మెజారిటీ ఆఫ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ జాయిన్డ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అది ఎంత అంటే ప్రైవేట్ టీచర్స్‌ది 1,99,730. మరి నంబర్ పరంగా చూస్తే ఒక రకంగా ఉంది. డీపర్‌గా వెళ్తే గనక స్టూడెంట్స్ నంబర్ ప్రైవేట్ లోపల ఎక్కువగా ఉంది. కారణం ఏంటిది? అసలు దానికి మేజర్‌గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటివి? గవర్నమెంట్ స్కూల్స్‌లో ఒకప్పుడు చాలా బాగా వెలుగొందినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ తెలంగాణ లోపల ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ యొక్క హవా కొనసాగడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్‌గా కొన్ని ఉన్నాయి. కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాని లోపల నెంబర్ 1 వ్యాన్ ఫెసిలిటీ. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ప్రైవేట్ వాళ్ళ స్కూల్‌లో ఖచ్చితంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది. ఏవో కొన్ని స్కూల్‌లకు కొన్ని కొన్ని సిటీస్ లోపల కొన్ని కొన్ని టౌన్స్ లోపల ఉండకపోవచ్చు. కానీ అది కూడా 1, 2 స్కూల్ లోపల మాత్రమే ఉంటది. దాదాపు అన్ని స్కూల్‌లకి వ్యాన్ కంపల్సరీ. వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ ఉన్నదంటే వ్యాన్ కంపల్సరీ ఉంటది. ఆ వ్యాన్ కూడా సిటీ అయితే సిటీ లోపల, చిన్న చిన్న టౌన్‌లో అయితే ఆ టౌన్‌తో పాటు చుట్టుపక్కల విలేజ్ లోపల కూడా వాళ్ళు పంపిస్తారు. దట్ ఈస్ నంబర్ 1. వ్యాన్ ఫెసిలిటీ అనేది ప్రైవేట్ స్కూల్‌లకి ఖచ్చితంగా ఉండడం అనేది ఒక ఫ్యాక్టర్. దానివల్ల స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా మొబిలైజ్ చేయగలుగుతారు. పేరెంట్స్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు. సెకండ్ వన్ అనేది ఇంగ్లీష్ మీడియం. ప్రైవేట్ స్కూల్స్‌లో అంటేనే ఇంగ్లీష్ మీడియం. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లోపల తెలుగు మీడియం స్కూల్స్ కూడా ఉండేది. అప్పుడు ఆ తెలుగు మీడియం స్కూల్స్ లోపల కూడా స్టూడెంట్స్ జాయిన్ కావట్లేదు. గవర్నమెంట్ స్కూల్ అనంగానే మనకి తెలుగు మీడియం గుర్తొస్తది. అంటే ఇంగ్లీష్ మీడియం ప్రొవిజన్ ఉండకపోవడం వల్ల. ఆ మధ్య కాలం లోపల కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా వచ్చాయి వితిన్ గవర్నమెంట్ లోపల. గురుకుల స్కూల్స్ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు. అంతకంటే ముందు కూడా ఇంకా కొన్ని స్కూల్స్ లోపల ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశారు. బట్ అది ఎందుకో సిక్స్త్ క్లాస్ తర్వాత స్టార్ట్ చేశారు. సో, అవన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పేరెంట్స్‌కి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ మీడియం కావాలని గాని, లేదంటే వితిన్ ప్రైవేట్ ఈ ఇంగ్లీష్ మీడియం ఉండడం అనేది మరొక కారణం. థర్డ్ వన్ మనకు కరిక్యులమ్. ఓన్ కరిక్యులమ్. ప్రైవేట్ స్కూల్స్ లోపల ఓన్ కరిక్యులమ్. స్టేట్ సిలబస్ గాని, సీబీఎస్‌ఈ సిలబస్ గాని పాటించినప్పటికీ మళ్ళీ కొన్ని ఎక్స్‌ట్రా బుక్స్ యాడ్ చేయడం గాని, కంప్లీట్‌గా ప్రైమరీ సెక్షన్ లోపల ఎల్‌కేజీ గాని, యూకేజీ గాని అట్‌లీస్ట్ ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ వరకి వాళ్ళ ఓన్ కరిక్యులమ్ కొన్ని ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళయి యూజ్ చేస్తారు వాళ్ళు. వాటి కాస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ దీస్ ఫ్యాక్టర్స్. రైట్. సో, ఓన్ కరిక్యులమ్ ఉంటుంది. తర్వాత అదర్ లాంగ్వేజ్ ఎక్స్‌పోజర్. మన గవర్నమెంట్ స్కూల్స్‌లో తీసుకుంటే హిందీ అనేది మనకి సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ప్రైవేట్ లోపల స్టార్టింగ్ ఎల్‌కేజీ గాని, ఫస్ట్ క్లాస్ నుండే వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ ఫ్యాక్టర్. తర్వాత ఇంకొకటి మెయిన్‌గా ఏంటంటే ఇక సోషల్
ఇన్‌కమ్ లెవెల్స్ పెరగడం. జనాలకి చాలా వరకి రకరకాల ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి ఈ రోజు లోపల. లేదంటే వారికి రకరకాల జాబులు చేస్తున్నారు. కాబట్టి సాలరీడ్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువగా ఉంటున్నారు. సో, అందువల్ల వాళ్ళు ఈ ప్రైవేట్ స్కూల్స్ అంటే డబ్బులెంతో కొంత అయినా పర్వాలేదు. వాళ్ళని చదివిపిద్దాం అనేటువంటి ధోరణి లోపల ఉన్నారు చాలామంది పేరెంట్స్. సోషల్ స్టేటస్ వాళ్ళు గనుక వాళ్ళ పిల్లల్ని గనుక ఒకవేళ గవర్నమెంట్ స్కూల్‌లో పంపిస్తే వారికి వారే మనము లేని వారము అంటే బీదవాళ్ళం, పేదవారమని ఒప్పుకున్నట్లు అవుతుందన్నట్టు ఒక 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 స్టీరియోటైపిక్ మైండ్‌సెట్. సమాజం లోపల ఇప్పుడు ఎట్లా ఉందంటే, ప్రైవేట్ స్కూల్‌కు వెళ్ళే వాళ్ళంతా పేదవాళ్ళు కాదు. లేదంటే గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళే వాళ్ళే పేదవారు. నిజమైన పేదవారు మాత్రమే గవర్నమెంట్ స్కూల్‌కి పంపిస్తున్నారు పిల్లల్ని అనేటువంటి ధోరణి తయారైంది. అందువల్ల వాళ్ళు మేము పేదవాళ్ళం కాదు అని చెప్పుకోవడానికి ఒక ఫ్యాక్టర్ ఇది. దీనిపైన అన్నేం చెప్పలేము. ఒక ఫ్యాక్టర్‌గా పిల్లలు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌కి పంపేయడానికి ఆసక్తి చూపుతున్నారు. డైవర్సిటీ స్కూల్స్ అన్నిటి లోపల గూడా మనకు చూస్తే ఇప్పుడు హైదరాబాద్ లోపల చూస్తే 3,00,000 సంవత్సరానికి తీసుకునేటువంటి స్కూల్స్ ఉన్నాయి. జస్ట్ ఫర్ ఎల్‌కేజీ ఆర్ ఫస్ట్ క్లాస్. అట్లాగే మనకి 3,000 తీసుకునే స్కూల్స్ గూడా కనిపిస్తాయి కొన్ని కొన్ని బస్తీల లోపల. అట్లాగే చిన్న చిన్న టౌన్స్ లోపల గూడా 1,00,000 తీసుకునేటువంటి స్కూల్స్ ఉన్నాయి 10థ్ క్లాస్‌కి. అట్లాగే ఒక రూ. 1,000, 1,000, 2,000, 3,000 పర్ మంత్ తీసుకునేటువంటి స్కూల్స్ కూడా మనకు ఈ చిన్న చిన్న టౌన్ లోపల ఉన్నాయి. సో, ఆ డైవర్సిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పేరెంట్‌కి ఎంత ఇన్‌కమ్ ఉంది, ఆ పేరెంట్స్‌కి ఉన్నటువంటి ఇన్‌కమ్ ప్రకారం వాళ్ళకి నచ్చినటువంటి స్కూల్‌ను చూజ్ చేసుకోవచ్చు. అంటే అఫోర్డబిలిటీ. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ తాహత్ తగ్గట్టుగా ఒక స్కూల్‌ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకటే స్కూల్, 2 స్కూల్ లేవు. ఆ ఫీజు ఫిక్స్ అయినప్పటికీ ప్రైవేట్ స్కూల్ లోపల ఫీజు ఫిక్స్ కానీ అన్ని స్కూల్‌ల లోపల సేమ్ లేదు. డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక స్కూల్‌లో ఎక్కువగా ఉంటది. ఒక స్కూల్‌లో తక్కువగా ఉంటది. ఒక స్కూల్ లోపల మీడియం ఉంటది. సో, ఆ పేరెంట్స్‌కి వాళ్ళకి నచ్చిన స్కూల్‌కు వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తగ్గిన స్కూల్‌కు వాళ్ళు ఎంచుకోవచ్చు. వ్యాన్ ఫీజ్ అనేది ఎక్స్‌ట్రా. అది వాళ్ళకు క్లియర్‌గా తెలుసు. ఓకే. తర్వాత ఈ డిస్టెన్స్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకి ఆహ్, సిటీలో గాని, టౌన్‌లో గాని, ఏదైనా విలేజ్‌లో గాని కొంచెం దూరంలో ఉంటాయి. విలేజ్‌లో అయితే ఒక్కటి స్కూలే ఉంటుంది. చిన్న చిన్న టౌన్‌లు, సిటీస్‌లో అయితే నంబర్ ఎక్కువగానే ఉంటుంది గానీ, అదంతా గూడా అందులో ఆ సిటీలో కన్నా టౌన్‌లో ఉన్న జనాభాకి ఆ స్కూల్ సరిపోవు. దూరంగా ఉంటాయి. పేరెంట్స్ స్టే చేసేటువంటి ప్లేస్‌కి ఉండేటువంటి స్కూల్‌కి చాలా దూరం ఉంటుంది. 5 కిలోమీటర్లు గాని, 10 కిలోమీటర్లు అలా ఉండొచ్చు. సో, అందుకని అది తప్పించుకోవడానికి ప్రైవేట్ స్కూల్ దగ్గరగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఓకే. తర్వాత ఇమిటేషన్ అంటే అనుకరణ. ఒకరిని చూసి ఒకరు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అన్న గావచ్చు, తమ్ముడు గావచ్చు, వాళ్ళ అక్క గావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ గావచ్చు, వాళ్ళ కొలీగ్స్ గావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు. సో, వాళ్ళందరూ గూడా ప్రైవేట్ స్కూల్‌కి పంపించినప్పుడు మరి నేనెందుకు పంపియకూడదు అనేటువంటి ఒక రకమైన సైకలాజికల్ ఫీలింగ్ లోపల గూడా వాళ్ళు ఈ ప్రైవేట్ స్కూల్స్‌ని ఎంచుకుంటున్నారు. అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్‌లో ఆల్రెడీ చదివినట్లయితే వాళ్ళ 10థ్ క్లాస్ గాని, వాళ్ళ ఎనీథింగ్ అప్ టు స్కూల్ లెవెల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళు గవర్నమెంట్ చదివితే నేనెందుకు నా పిల్లవాడిని గాని, మా అమ్మాయిని గాని స్కూల్‌కి పంపియాలి. వి విల్ ట్రై ఫర్ ప్రైవేట్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. గవర్నమెంట్‌లో ఎలా ఉంటుంది, ప్రైవేట్‌లో ఎలా ఉంటుందనేది ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. సో, అందుకని దాన్ని ఓవర్‌కమ్ జేయడానికి ఒక రకంగా వారు ఆల్రెడీ గవర్నమెంట్ చదివినట్లయితే ప్రైవేట్‌ని చూజ్ చేసుకుంటున్నారు. తర్వాత ప్రైవేట్ స్కూల్స్ లోపల మనకి ఇంకొకటి నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ చిల్డ్రన్ ఈస్ వెరీ లెస్ నౌ-ఎ-డేస్. కొన్ని కుటుంబాల లోపల ఇద్దరు లేదా ముగ్గురు ఒకరే ఉంటున్నారు. ఒకప్పుడు పరిస్థితి డిఫరెంట్. ఒకప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్ ఇప్పుడు లేదు. కాబట్టి ఆ ఉన్న ఒక్కరు గాని, ఇద్దరు పిల్లలు గాని, ముగ్గురు పిల్లలు గాని మంచి ఎడ్యుకేషన్ ఇద్దామంటే ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మంచిది అన్నటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ లోపల మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదా అంటే ఉంది. అది అదర్. వి విల్ సీ దట్ లేటర్ వీడియో. బట్ యాస్ ఫర్ దిస్ ప్రైవేట్ వై దే ఆర్ చూసింగ్ ప్రైవేట్ స్కూల్స్, దే ఆర్ థింకింగ్ దట్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రొవైడింగ్ సమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓవర్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది దే ఆర్ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ పర్సీవింగ్ లైక్ దట్. తర్వాత మోడర్న్ అమ్యూనిటీస్ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలం లోపల కట్టినటువంటి స్కూల్స్ కావచ్చు. అవి కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ ఏది ఉందో ఆ రకంగా బిల్డింగ్‌లు కట్టడం యూ షేప్‌లో గాని, హెచ్ షేప్‌లో గాని మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి కడతారు. మంచి బిల్డింగ్ ఉంటుంది. మంచి క్లాస్ రూమ్స్ ఉంటాయి. అట్రాక్టివ్‌గా ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూల్స్‌లో తీసుకుంటే అవి ఎప్పుడో కట్టినటువంటివి. 1950 కావచ్చు, 1960, 1970, 1980, అట్లా ఆ రకంగా ఎప్పుడో కట్టినటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇవి కూడా పేరెంట్స్‌ని అట్రాక్ట్ చేస్తాయి. తర్వాత ఐసీటీ ప్రైవేట్ స్కూల్స్ లోపల స్మార్ట్ బోర్డ్ ఉంటుంది. ఓకే. తర్వాత ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటాయి. ఐసీటీని కూడా బాగా యూజ్ చేస్తారు వాళ్ళు. ఓకే. తర్వాత ఫీల్డ్ ట్రిప్స్ ప్రైవేట్ స్కూల్ లోపల
ప్రతి వారం గాని, నెలకోసారి గాని బయట ఏమన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ ఫీల్డ్ ట్రిప్స్‌కి తీసుకెళ్లడము. అది ఈ మధ్య సోషల్ మీడియా లోపల వాళ్ళు బాగా యాక్టివ్‌గా ఉండడం. సోషల్ మీడియా లోపల గూడా వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్‌ని అకాడమిక్ యాక్టివిటీస్ గాని, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ గూడా పోస్ట్ చేయడం. ఫేస్‌బుక్ గాని, లింక్డ్ఇన్ గాని, ఇన్‌స్టాగ్రామ్ లోపల గాని. సో, ఇవన్నీ గూడా ఈ రోజు లోపల చాలామంది పేరెంట్సు ఈ సోషల్ మీడియా వాడుతున్నారు కాబట్టి దాన్ని బట్టి గూడా ఈ రోజు లోపల ఈజీగా ప్రైవేట్ వైపు అట్రాక్ట్ అవుతుంటారు. తర్వాత ఆహ్, ఇనఫ్ టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రైవేట్ స్కూల్ లోపల మనకు ఎవరైనా ఒకరు ఏదైనా జాబ్ వచ్చి గాని, ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ అయిపోయి గాని, వేరే స్కూల్‌కెళ్ళి గాని రిజైన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా వితిన్ 5 డేస్ ఆర్ 10 డేస్ లోపల దే ట్రై టు రిక్రూట్ ఏ న్యూ టీచర్. ద మేనేజ్‌మెంట్. ఓకే. సో, దట్ ఈస్ అంటే టీచర్‌కు గ్యాప్ అంటే టీచర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్‌కి సిలబస్ ఫుల్ కాలేదు అనేటువంటి అపవాదు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. తర్వాత మినిట్ టు మినిట్ సూపర్విజన్. ఈ ప్రైవేట్ స్కూల్స్ లోపల మినిట్ టు మినిట్ ఒకవేళ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అయితేనేమో లోకల్‌గా ఒక హెచ్ఎం ఉంటారు. లేదు కరస్పాండెంట్ కూడా వితిన్ స్కూల్ లోపల ఉన్నట్లయితే వాళ్ళు మినిట్ టు మినిట్ ప్రతి క్లాస్ రూమ్ లోపల ఈ రోజుల్లో సీసీ కెమెరాలు కూడా పెడుతున్నారు. అంటే టీచర్ ఏం చేస్తున్నారు? మినిట్ టు మినిట్ సూపర్విజన్ కంప్లీట్‌గా ఈ వాళ్ళు క్లాస్ రూమ్‌లో ఎలా మానిటర్ చేస్తున్నారు? వాళ్ళు ఎలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారు? పాఠం చెప్తున్నారా లేదా? ఏంటంటే మినిట్ టు మినిట్ చూస్తున్నారు. సో, ఇది ఈ ఓవర్ సూపర్విజన్ ఉంది. అగైన్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఓవర్ సూపర్విజన్ టీచర్ ఆర్ స్టూడెంట్ దట్ ఈస్ అదర్ మ్యాటర్. ఓకే. బట్ ఇది పేరెంట్స్‌కి నచ్చుతుందన్నమాట. అంటే మేనేజ్‌మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్‌గా టీచర్స్‌తో ఉండడం వల్ల ఈ టీచర్స్ మంచిగా డెడికేటెడ్‌గా పనిచేస్తారు. డెడికేటెడ్ టీచర్స్. టీచర్స్ కూడా చాలా వరకి డెడికేటెడ్‌గా పనిచేస్తారు. అంకిత భావంతోటి పనిచేస్తారు ఈ సూపర్విజన్ వల్ల. ఈ రోజు లోపల టీచర్స్ అందరూ కూడా బీఎడ్ గాని, లేదా డీఎడ్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. సో, వాళ్ళని ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లోపల ఆహ్, అంటే ఆహ్, స్టాండర్డ్ క్వాలిఫికేషన్ క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండేది. కేవలం నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు గాని, నార్మల్ ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు గాని, ప్రొఫెషనల్ డిగ్రీ లేదు. బీఎడ్ గాని, ఎంఎడ్ గాని లేదా డీఎడ్ చేసిన వాళ్ళు తక్కువ మంది టీపీటీ, హెచ్‌పీటీ. కానీ ఈ రోజు లోపల ఆ ప్రాబ్లమ్ లేదు. మనకు సొసైటీ లోపల నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ కంప్లీటెడ్ ద టీచర్ ఎడ్యుకేషన్ ఆర్ అవైలబుల్ ఎ లాట్. సో, అందువల్ల వాళ్ళు ఈజీగా ఆ ప్రాబ్లమ్ లేదు. క్వాలిఫైడ్ టీచర్స్ లేరనేటువంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి వారికి మార్కెట్ లోపల ఈజీగా దొరుకుతున్నారు. తర్వాత ఆహ్, ఏదైనా ప్రాబ్లమ్ మీద టీచర్ వల్ల గాని, స్టూడెంట్ వల్ల ప్రాబ్లమ్ ఏమైనా అయినట్లయితే, సో, వాళ్ళు ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకుంటారు. హైయర్ లెవెల్ అథారిటీస్‌కి ఎదురు చూడకుండా ఇమ్మీడియేట్‌గా స్కూల్ లెవెల్ లోపలనే ప్రాబ్లమ్ రైజ్ అయితే టీచర్ వల్ల, ఆ టీచర్‌ని డిస్మిస్ చేయడం గాని, టీచర్‌కి కొంచెం మందలించి చెప్పడం గాని, సరిగ్గా ప్రవర్తన మార్చుకోమని చెప్పడం గాని, ఇటువంటి విషయాలు చేస్తారు. అంటే ఇమ్మీడియేట్ యాక్షన్ ఉంటుంది. తర్వాత స్టడీ అవర్స్ ఎవ్రీడే ఈవెనింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు. టెస్ట్‌లు పెడతారు. ఎవ్రీడే స్లిప్ టెస్ట్‌లు గాని, ఆ రకంగా. అంటే యూనిట్ టెస్ట్‌లు, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉన్నప్పటికీ మళ్ళీ ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ కావడానికి ఇవి తీసుకుంటారు. తర్వాత మ్యాథమెటిక్స్ గాని, సైన్స్ సబ్జెక్ట్ లోపల ఎవరైనా డల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్‌ట్రా క్లాసులు తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. సిలబస్ కంప్లీట్ కాకపోతే ఎక్స్‌ట్రా క్లాసులు తీసుకోవడం ఈ రకరకాల ఆహ్, మెకానిజమ్స్ ఫాలో అవుతారు కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్‌లో వరకి పేరెంట్స్ కొంతవరకు మొగ్గు చూపుతున్నారు. తర్వాత ఒకవేళ స్టూడెంట్ ఏమైనా సరిగ్గా చదవకపోయినట్లయితే, స్కూల్‌కి గనుక రాకపోయినట్లయితే, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ పేరెంట్స్‌కి ఈ ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇది కారణం మీ అబ్బాయి, మీ అమ్మాయి ఒక 10 రోజుల నుండి స్కూల్‌కి రావట్లేదు. 5 రోజుల నుండి స్కూల్‌కి రావడం లేదు. మీకు ఏమైనా విషయం తెలుసా? మీ మీ పర్మిషన్ తీసుకొని అబ్సెంట్ అవుతున్నారా? ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అని వాళ్ళు కొంతవరకు ఎంక్వైరీ చేస్తారు. లేదంటే అకాడమిక్ పెర్ఫార్మన్స్ బాలేకపోతే వాళ్ళకి క్లియర్‌గా చెప్తా. అకాడమిక్ పెర్ఫార్మన్స్ బాలేదు. వి ఆర్ ట్రైయింగ్ ద బెస్ట్ బట్ హి ఈస్ అనేబుల్ టు పిక్ అప్. సో, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ యూ హావ్ టు ఫేస్ అని ప్రతి విషయాన్ని గూడా వారికి చెప్పడం జరుగుతుంది. అట్లాగే పేరెంట్ టీచర్ మీటింగ్ గూడా ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ స్కూల్స్ లోపల గూడా ఉంటుంది. ఓకే. ఇక్కడ గూడా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. తర్వాత ఫోకస్ ఆన్ ఇండివిడ్యువల్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ఇండివిడ్యువల్ కేర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇండివిడ్యువల్ కేర్ తీసుకుంటేనే వారికి ఫీ అనేది టైం లోపల వాళ్ళ పేరెంట్స్ పే చేస్తారు కాబట్టి ఇవన్నీ పారామీటర్స్ చేయబట్టి ఎక్కువగా ఈ రోజు లోపల ఇంకా కొన్ని కారణ కారణాలు గూడా ఉండొచ్చు. ఇంకా కొంత అంటే డిఫరెంట్‌గా. ఇంకొకటేంటంటే ఇంకొక విషయం ప్రైమరీ గవర్నమెంట్‌లో కూడా ప్రైమరీ స్కూల్ ఫిఫ్త్ వరకు ఒక స్కూల్ ఉంటుంది. 6-10థ్ వరకు ఇంకో స్కూల్. ప్రైమరీ స్కూల్స్ నంబర్ ఎక్కువనే ఉంటది గానీ సెకండరీ స్కూల్ నంబర్ తక్కువగా ఉంటుంది హై స్కూల్స్. అక్కడ అంటే స్టూడెంట్ ఈ స్కూల్ ఇడిచిపెట్టి ఇంకో స్కూల్‌కెళ్ళాల్సొస్తది. ఓసారి ఒకటే కాంప్లెక్స్‌లో ఉండొచ్చు స్కూలు. ఓసారి కొంచెం దూరంలో ఉంటుంది. సో, అయినా గూడా ఇక్కడ చెప్పిన టీచర్స్ వేరు, అక్కడ చెప్పిన టీచర్స్ వేరు.
హెచ్ఎం వేరు, ఇక్కడ హెచ్ఎం వేరు. కానీ ప్రైవేటప్పుడు ఆ సమస్య లేదు. ఫస్ట్ ఒకసారి ఒక అబ్బాయిని, అమ్మాయిని ఒక స్కూల్‌లో ఏసామంటే నర్సరీ నుండి 10థ్ క్లాస్ వరకు అంటే ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ ఒకటే స్కూల్‌లో కంటిన్యూ చేయొచ్చు. ఆళ్ళ పేరెంట్స్ గనుక అదే స్కూల్ నచ్చినట్లయితే, పేరెంట్స్ ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ కానట్లయితే సేమ్ స్కూల్ సేమ్ స్కూల్ ఏ చైల్డ్ కెన్ కంటిన్యూ ఫర్ ఆల్‌మోస్ట్ 13 ఇయర్స్. అంటే డిస్టర్బ్ కాకుండా ఉండదు. వాళ్ళకి కంటిన్యూ ఒక బాండింగ్ ఏర్పడుతుంది. స్టూడెంట్స్‌కి, టీచర్స్‌కి, మేనేజ్‌మెంట్‌కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అది మరో కారణం. సో, ఈ రకంగా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా బాగా ఆహ్, షా ఎక్కువగా పేరెంట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి, స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్ నంబర్ ఎక్కువగా పెంచుకోవడానికి తెలంగాణ లోపల ఇవి ఒక ముఖ్యమైనటువంటి కారణాలు. అందులోపల వ్యాన్ అనేటిది మొదటి కారణము. ఒక చెప్పుకున్నట్లయితే చివరగా ఈ స్కూల్స్ డిఫరెంట్‌గా ఉండడం. అంటే ప్రైమరీకి తర్వాత హై హై స్కూల్‌కి డిఫరెంట్ సెక్షన్స్ లాగా ఉండడం. డిఫరెంట్ ఏరియాలో ఉండడం అనేది డిఫరెంట్‌గా. ఆ రకంగా మనం ఒక దాదాపు 20 వరకు ఫ్యాక్టర్స్ చూసాం. సో, నెక్స్ట్ వీడియోలో గవర్నమెంట్ స్కూలు ఎందుకు మరి తక్కువగా స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు? తక్కువ పేరెంట్స్ ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్న విషయం పైన చూద్దాం. థాంక్ యూ సో మచ్.